న్యూస్ నేను తులసి. ముందుగా హెడ్లైన్స్. అకాల వర్షం అన్నదాతకు కష్టం. వర్షానికి నేలరాలిన ధాన్యం పరిహారం అందించి ఆదుకోవాలని రైతుల విన్నపం. వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న వరి పంటలు పరిశీలించిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మానవతా దృక్పథంతో ఆదుకోవాలని విజ్ఞాపనలు. బల్దియా నిబంధనలు బేఖాతరు, ఇష్టారాజ్యంగా పనులు, రోడ్డుపైనే బోరు వేసిన వైనం. కాంగ్రెస్ కార్యకర్త మృతిపై పోచారంపై ఆరోపణలు, శవ రాజకీయాలు తగవని అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ సూచనలు. బీసీ బిల్లు ఆమోదంతో బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత, కొమురవెల్లి మల్లికార్జున స్వామికి మొక్కుల చెల్లింపు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి. ఎడపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. కిల్లా రఘునాథ్ ఆలయానికి నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో ధన్పాల్ విన్నపం. శిథిలావస్థకు చేరిన ఆలయానికి సహకారం అందించాలన్న అర్బన్ ఎమ్మెల్యే. వడగళ్ల వానతో తీవ్రంగా నష్టపోయామని దర్పల్లి మండల రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. పంట నష్టపోయిన రైతులకు ఎకరానికి 30,000 చొప్పున పరిహారం అందించి ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. దర్పల్లి మండల కేంద్రంతో పాటు సీతాయిపేట్, గుడితాండ, మద్దుల్తండ, వాడి గ్రామాలలో శుక్రవారం సాయంత్రం వడగళ్ల వాన కురిసింది. వేల ఎకరాలలో పంట నష్టం జరిగింది. రైతులు ఎంతో కష్టపడి పండించిన పంట చేతికొచ్చే సమయానికి రాళ్ల వర్షం కురవడంతో వరి, మొక్కజొన్న, కూరగాయల పంటలు దెబ్బతిన్నాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. ఈ సందర్భంగా బాధిత రైతులు మాట్లాడుతూ పంటలు నష్టపోవడంతో ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. చేతికొచ్చిన వరి పంట నేల కొరగడంతో అప్పుల పాలు అయ్యేలా ఉన్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఏటా ప్రకృతి విలయానికి రైతులు బలి అవుతున్నారని అన్నారు. తక్షణమే ప్రభుత్వం ఎకరానికి 30,000 నష్టపరిహారం ప్రకటించాలని కోరారు. లేనిడలా రైతులకు ఆత్మహత్యలే శరణ్యమని అన్నారు. దర్పల్లి హెడ్ క్వార్టర్లోని గుడితాండ విలేజ్ మరియు సీతాయిపేట్ గ్రామంలో నిన్న సాయంత్రం కురిసినటువంటి వడగండ్ల వానకు చేతికొచ్చిన పంట కళ్ళ ముందు చూస్తుండగా నేలమట్టం రాలిపోయింది. రైతులు ఏం చేయాలో చేయకూడదో పరేషాన్లో ఉన్నారు. ప్రకృతి చేసిన విలయ తాండానికి రైతులు కన్నీరు మరుగురయ్యారు. దీనికి ఈ పంట చూస్తే రేపు ఎల్లుండి కోసే పంట చూడంగా రేపు కోసే టైంకి పంట ప్రకృతి చేసిన వికృతానికి పంట మొత్తం నేల రాలిపోయింది. దీనికి ప్రభుత్వ అధికారులు ఏవో కానీ మరియు కలెక్టర్ గారు, అగ్రికల్చర్ ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు చేసిన పంటను నెలకు రాలిపోవడం వలన ఎవరైనా చేయలేరు. ప్రకృతి చేసిన దానికి మీ ప్రభుత్వ పరంగా రైతులను కనీసం వాళ్ళకు పెట్టిన పెట్టుబడి అందేటట్టు ఎకరానికి 30,000 రూపాయలు మా యొక్క గుడితాండ, సీతాయిపేట వాడి ప్రజలకు, దర్పల్లి శివారులోని ప్రజలకు ఎకరానికి 30,000 నష్టపరిహారం చెల్లించాలని కోరుకుంటున్నాను. జరిగిపోయిన నష్టానికి ఎవరిని మేము బదనాం చేయడం దలుచుకోలేదు, ప్రభుత్వాన్ని నిందించలేదు. ప్రకృతి చేసిన వ్యాపారాలకు మా యొక్క రైతులు అప్పుల పాలైపోయారు కాబట్టి పెట్టుబడి కూడా వెళ్ళని స్థితిలో ఉన్నది. చూస్తే ఒక కర్ర కూడా లేదు. కాబట్టి ఎకరానికి 30,000 గ్రామం. మా పొలము కలిసి కామంటే 3 ఎకరాలు ఉంటుంది సార్. పైపులు ఇటువాడు దింపుకుంటా దాన్ని పండించిన కోసుకుందామంటే ఒక వారం రోజులలో రాళ్ళు వర్షం బగ్గా కురిసి ఇటు కాకుండా అయిపోయింది. మొత్తం నేను అక్కడనే నిల్చున్నా, రాళ్ళు కొట్టంగా కూడా జరగలేదు. నీ పేరు నా పేరు రాజన్న సార్.
వడగండ్ల వాన వల్ల నష్టపోయిన రైతాంగాన్ని తక్షణమే ఆదుకోవాలని అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ డిమాండ్ చేశారు. గత 4 ఏళ్ల నుండి ప్రకృతి విలయ తాండవంతో నిండా మునుగుతున్న రైతాంగాన్ని మానవతా దృక్పథంతో ఆలోచించి ఆదుకోవాలన్నారు. సిరికొండ మండలంలోని కొండూరు తదితర గ్రామాల్లో వడగళ్ల వాన వల్ల రాలిపోయి నష్టపోయిన పంటలను అఖిల భారత ఐక్య రైతు సంఘం ప్రతినిధి బృందం పరిశీలించింది. అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి ప్రభాకర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ వడగళ్ల వానతో మండలంలోని రైతులు పంటలు తీవ్రంగా దెబ్బతిని నష్టపోయారన్నారు. అసలే భూగర్భ జలాలు అడుగుంటి పంటలు ఎండి లబోదిబోమంటుంటే వడగళ్ల వాన రైతును మరింత నష్టం చేసిందన్నారు. ఈ మండలంలో గత 4 ఏళ్లుగా ప్రతి సంవత్సరం వడగండ్ల వానతో నష్టపోయిన గత బీఆర్ఎస్ ప్రభుత్వం, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం మొండిచేయి చూపుతున్నాయన్నారు. నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి 70,000 రూపాయల చొప్పున నష్టపరిహారం చెల్లించాలన్నారు. నష్టపరిహారంతో పాటు రుణమాఫీ, రైతు భరోసా అందించి ఆదుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చర్య తీసుకోవాలి. ఎందుకంటే సీడు సరిగ్గా ఉంటే ఈ నష్టం జరగదు ముందుగానే మనం అనుకున్నాం. కాబట్టి రైతులను మోసం చేసిన సీడు, గంగా కావేరి సీడు మీద పీడీ యాక్ట్ పెట్టి శిక్షించాలని, అతని లైసెన్స్ని రద్దు చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. వారిగా అమలు చేసే విధంగా ప్రభుత్వాలు చర్య తీసుకోకపోతే మరి వేసంగి పంట ఎప్పుడొచ్చినా ఇది నిండా పండి చేతికి వస్తుందో లేదనేటటువంటి అనుమానంతో అనేక సంవత్సరాలుగా రైతులు ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. ముఖ్యంగా కొండూరు రైతాంగానికి 4 సంవత్సరాలు సీరియల్గా 4 సంవత్సరాలుగా ఏ పంట కూడా వేసిన నోటికాడుకు వచ్చినటువంటి పంటని నష్టపోయేటటువంటి స్థితి ఉన్నది. అందుకని పాలకుడు ఎవడైనా సరే, పాలనలో ఎవరున్నా సరే రైతులను ఆదుకుంటామని ప్రగల్భాలు పలికి నమ్మబలకొట్టడం తప్ప వాళ్ళని ఆదుకున్నటువంటి పాపన పోవటం లేదు. అందుకని ఇప్పటికైనా పెద్ద పెద్ద మాటలు చెప్తున్నటువంటి రైతు రాజ్యం అని చెప్తున్నటువంటి పాలకులు మీ చిత్తశుద్ధిని నిరూపించుకోవాలంటే రైతాంగం ఎదుర్కొంటున్నటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ప్రధానంగా ఇప్పుడు నోటికాడికి వచ్చినటువంటి పంట నష్టపోతున్నారు. వాళ్ళు వెంటనే ఎకరా 70,000 రూపాయల కాడికి ఇచ్చి ఆదుకొని నష్టపరిహారం ఇప్పించినప్పుడు మాత్రమే మీ మాటలు ఏమైనా నిజమని నమ్ముతారు. అందుకని ఒకవేళ అట్లా కాకపోతే కనుక మీరు పోయిన ప్రభుత్వాలకు పోతున్న గతే పడుతుంది. ఏదైనా రైతులు కూడా రైతు వారీగా వచ్చేంత వరకు ఉద్యమించడానికి కూడా సిద్ధం కావాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము వ్యవసాయ కార్మిక సంఘం. నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ప్రస్తుతం ప్రత్యేక అధికారి పాలనలో ఉంది. పాలకవర్గం ఉన్నప్పుడు సైతం పెద్దగా స్పందించలేదు. ఇటీవల నగరంలో రోడ్డుపై బోరు వేసిన ఘటన కాస్త మరొకరికి అవకాశంగా మారింది. ఈ తతంగం వెనుక కామారెడ్డి నుండి బదిలీపై వచ్చిన టీపీఎస్ ప్రమేయం ఉందంటున్నారు ఈ విషయం తెలిసిన వారు. 2025 సంవత్సర ఆరంభం నుండి నిజామాబాద్ మున్సిపల్ ఉద్యోగులు ఫుల్ బిజీగా ఉన్నారు. తీరిక లేకుండా పనిచేస్తున్నారు. ఇంతలోనే పాలకవర్గ పదవీ కాలం ముగియడంతో ప్రభుత్వం జిల్లా కలెక్టర్ను ప్రత్యేక అధికారిగా నియమించింది. మొదటి నుండి వివాదాలకు కేంద్ర బిందువైన టౌన్ ప్లానింగ్ విభాగం వారు మరోసారి వివాదంలో పడ్డారు. నగరంలోని పూసల గల్లీలో ఒక కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం పాత భవనాన్ని కూల్చి కొత్త భవన నిర్మాణం కోసం మున్సిపల్ అనుమతులు తీసుకోవడాన్ని ప్రయత్నాలు మొదలుపెట్టారు. మంచి ముహూర్తం చూసి బోరు వేసుకోవాలని భావించారు. కట్ చేస్తే ఇంతవరకు బాగానే ఉంది, కానీ బోరు బండి వారి స్థలంలోకి వెళ్లడం లేదని, తమను అడిగేవారు ఎవరు అని భావించి ఏకంగా రోడ్డుపైనే బోరు వేశారు. దీన్ని ఆసరాగా చేసుకుని సరస్వతి నగర్ కు చెందిన ఒక వ్యక్తి తమకు సైతం బోరు బండి లోపలికి రావడం వీలు పడదని, పూసల గలిలో ఎలాగైతే అనుమతి ఇచ్చారో రోడ్డుపై బోరు వేయడానికి అనుమతి ఇవ్వాలని మున్సిపల్ అనుమతి కోరుతూ వినతి పత్రం అందజేశారు. టీపీఎస్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి ఈ తతంగాన్ని చూసి చూడనట్టు వ్యవహరించడం ఇందుకు కారణమంటున్నారు. టీపీఎస్ గా విధులు నిర్వహిస్తున్న అధికారి ఈ తతంగాన్ని చూసి చూడనట్టు వ్యవహరించడం ఇందుకు కారణమంటున్నారు ఈ విషయం తెలిసిన వారు. రోడ్డుపై బోరు వేసిన వారు వారికి రూల్స్ తెలియక కాదు, తమను ఎవరు ఏం చేస్తారన్న ధీమా. ఒక శాఖలో సర్కార్ నౌకరు చేస్తున్న సదరు వ్యక్తి ఇది తప్పు అని కనీసం ఆలోచన చేయకపోవడం వల్ల ఇది కాస్త బయటపడింది. దీనికి టీపీఎస్ పూర్తి సహాయ సహకారాలు అందించారని సమాచారం. గతంలో పనిచేసిన చోట సైతం ఇలాంటి వివాదాలకు సదరు అధికారి కేరాఫ్ అని బయటపడింది. ఇంత జరుగుతున్న మున్సిపల్ కార్పొరేషన్ టౌన్ ప్లాన్ సిబ్బంది ఏం చేస్తున్నారు అని ప్రశ్నిస్తున్నారు. ఈ బోరు వివాదం కాస్త టౌన్ ప్లానింగ్ అధికారి మెడకు చుట్టుకుంది. ఈ వ్యవహారంపై ప్రత్యేక అధికారిగా ఉన్న కలెక్టర్ ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సిందే. అధికారిపై చర్యలు తీసుకుని రోడ్డుపై బోరు వేసిన వ్యక్తులపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూస్తున్నారు.
దామనుంచి గ్రామానికి చెందిన కాంగ్రెస్ కార్యకర్త ఇక్బాల్ అనారోగ్యంతో మరణించారని, ఆయన మరణానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి కారణమని చేస్తున్న ఆరోపణలు పూర్తిగా నిరాధారణమైనవని స్పష్టం చేశారు కాసుల బాలరాజ్. ఎలిమంచిలి శ్రీనివాస్ శవ రాజకీయాలు చేస్తున్నారని, ఈ విషయమై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఆయన ప్రకటించారు. బాన్స్వాడ పట్టణంలో ఆగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ కాసుల బాలరాజ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇక్బాల్ గత 4 నెలలుగా పక్షవాతంతో బాధపడుతూ హృదయ రోగంతో మరణించారని, ఈ విషయాన్ని రాజకీయం చేయడం సరికాదన్నారు కాసుల బాలరాజ్. ఇక్బాల్ తీసుకున్న కాంట్రాక్టు పనిని ఎమ్మెల్యే రద్దు చేయించడం వల్లనే ఆయన మరణించారని, ఎలిమంచిలి శ్రీనివాస్ చేస్తున్న ఆరోపణలు నిరాధారణమైనవని, వాస్తవాలు తెలుసుకోకుండా ఇలాంటి ఆరోపణలు చేయడం సరికాదని బాలరాజ్ హితోపదేశం చేశారు. ఇక్బాల్ మృతి దురదృష్టకరమని, ఆయన కుటుంబానికి తమ ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని బాలరాజ్ అన్నారు. దాన్ని రాద్ధాంతం చేసి కలెక్టర్ ఆఫీస్ ముందు తీసుకెళ్ళి దాన్ని లాభం పొందడానికి ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తులు అది మంచి కాదు, కానే కాదు. ఆయన కాంట్రాక్టర్ కాదు. గతంలో ఆ ఉర్దూ హాల్ కాంట్రాక్టర్ సతీష్ చాలా పనులు పెండింగ్ ఉన్నాయి. బీర్కూర్ మండలంలో ఫండ్స్ రాక ఇబ్బందికరంగా ఉన్నాయని చెప్పి పని చేస్తలేడు. దానికి ఆయన కాంట్రాక్టర్ కాదు, దానికి ఏం సంబంధం లేదు. ఎంపీ గారు SGRY వర్క్లో 25 లక్షలు పెట్టడం, ఎంపీ గారు నాకు కూడా చెప్పిండు ఇక్బాల్ చేసుకుంటాడంటే సంతోషం చేసుకొని నేను కూడా 10 లక్షలు గమనించకు పెట్టండి అంటే నేను ఒక 10 లక్షలు పెట్టాను. నాకు 2 కోట్లు ఇస్తే మరి ఆయన 25 లక్షల రూపాయలు పని చేసుకోవడానికి కోసం డిప్టీ గారు ఆయన ఇంటికి పోయి చెప్పి ఉసికా కంకర వేపియండి, పని స్టార్ట్ చేయమని చెప్పారు. ఎక్కడ ఆటంకం లేదు. ఆయన గతంలో పనిచేసి బిల్లు ఆగలే. పోచారం శ్రీనివాసరెడ్డి గారు ఇక్కడ బిల్లు ఉంది ఆపలే. ఇప్పించడానికే ప్రయత్నం చేస్తున్నటువంటి వ్యక్తిని ఇలా కావాలని బురద తల్లి రాజకీయం చేస్తూ మరి ఏనుగు రవీందర్ రెడ్డి గారిని తీసుకొచ్చి కొడుకును ముంగడ పెట్టి ఒక పిల్లగాడు అడుగుతున్నట్ల ఈయన చెప్తున్నట్ల ఆ పిల్లగాడు ఏమన్నా విలేకరు కాదు, ఎవరు కాదు. అది వాట్సాప్లో వేసి మొత్తం తిప్పుతా ఉన్నాం. అలా పని అంతా వాట్సాప్లో వేసుకుంటూ కాంతి లేని వాట్సాప్లో వేసుకుంటూ ఈ విధంగా బ్లేమ్ చేయడానికి కోసం ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అటువంటి చేస్తే చర్యలు తీసుకుంటారు. 1కి 2 సార్లు 3 సార్లు మేము కూడా అధిష్టానం దృష్టికి తీసుకొచ్చినాం. మరి మేము కూడా ఏంటంటే చిన్న దానికి పట్టించుకోవద్దు అనుకున్నాం, కానీ ఇట్లా శవాలను అడ్డం పెట్టుకొని. కొమరవెల్లి మల్లికార్జున స్వామిని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దర్శించుకున్నారు. బీసీ బిల్లులు ఆమోదం పొందితే మొక్కు చెల్లించుకుంటానని గతంలో ఎమ్మెల్సీ కవిత ప్రకటన చేశారు. అందులో భాగంగా ఆలయానికి బోనంతో వచ్చి పూజలు చేశారు. బీసీ చట్టం ఆమోదం కావాలని ఎమ్మెల్సీ కవిత మల్లన్నకు మొక్కులు మొక్కింది. అసెంబ్లీలో బిల్లు ఆమోదం పొందడంతో కొమరవెల్లికి చేరుకున్నారు. తలపై బోనం ఎత్తుకొని ఆలయం వద్దకు చేరుకుని బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. చట్టసభలో బిల్లులు ఆమోదించిన నేపథ్యంలో కొమరవెల్లిలో మొక్కు చెల్లించుకున్నారు ఎమ్మెల్సీ కవిత. తెలంగాణ జాగృతి యునైటెడ్ ఫులే ఫ్రంట్ డిమాండ్ కి ప్రభుత్వం తలకి వేర్వేరు బిల్లును పెట్టిందన్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ బిల్లులు ఆమోదం పొందిన రీత్యా ప్రభుత్వం తదుపరి అడుగు వేయాలన్నారు. చట్టాలను కేంద్రం నుంచి ఆమోదించుకొని అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించాలన్నారు. రాష్ట్ర చట్టసభలు ఆమోదించిన బిల్లులను కేంద్రం ఆమోదించడానికి ప్రభుత్వం ప్రయత్నించాలన్నారు. ఆమోదించిన చట్టాలను ఎవరైనా కోర్టులో సవాల్ చేస్తే ప్రభుత్వం గట్టిగా కొట్లాడాలన్నారు. దేశంలో 50% పైగా రిజర్వేషన్లు కల్పిస్తున్న రాష్ట్రాలు తెలంగాణతో సహా దాదాపు 10 ఉన్నాయన్నారు. సైబర్ మోసగాళ్ల చేతిలో ప్రజలు మోసపోకుండా ఉండేందుకు పోలీసులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అవగాహన కల్పించాలని నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆదేశించారు. ఎడపల్లి పోలీస్ స్టేషన్ ను ఆకస్మికంగా ఆయన తనిఖీ చేశారు. ఎడపల్లి మండల కేంద్రంలో గల పోలీస్ స్టేషన్ ను శుక్రవారం రాత్రి నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య ఆకస్మికంగా తనిఖీ చేపట్టారు. నేరుగా పోలీస్ కానిస్టేబుల్స్, హోంగార్డులతో మాట్లాడిన సిపి క్రమశిక్షణతో విధులు నిర్వర్తించాలని ఆదేశించారు. అనంతరం పోలీస్ స్టేషన్ లో కలియతిరిగిన సిపి పలు రికార్డులను తనిఖీ చేశారు. సైబర్ మోసగాళ్ల ఉచ్చులో సామాన్య ప్రజలు పడకుండా ప్రజలను చైతన్యవంతం చేసే దిశగా పోలీసులు చర్యలు చేపట్టాలని సూచించారు. అలాగే గంజాయికి బానిసలుగా మారిన వారికి కౌన్సిలింగ్ నిర్వహించి సన్మార్గంలో నడిపించేందుకు కృషి చేయాలని అన్నారు.
అలాగే ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించేలా పోలీసులు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆయన వెంట బోధని ఏసీపీ శ్రీనివాస్, రూరల్ సీఐ విజయబాబు, ఎస్ఐ వంశకృష్ణారెడ్డి ఉన్నారు. నిజామాబాద్ నగర మకుటంగా నిలిచిన శ్రీ రఘునాథ ఆలయ అభివృద్ధికి 20 కోట్ల నిధులు ఇవ్వాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ కోరారు. ఎంతో విశిష్టత కలిగిన ఆలయానికి నిధులను మంజూరు చేసి పర్యాటక కేంద్రంగా రూపొందించాలని కోరారు. శనివారం అసెంబ్లీ సమావేశాల్లో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ మాట్లాడుతూ ఇందూరు పట్టణంలో సుమారు 1000 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి శ్రీ రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉన్న విషయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన వేములవాడ రాజన్న దేవాలయం, యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలలాగే చారిత్రక వైభవానికి ఒక చిహ్నంగా ఆధ్యాత్మిక చింతనకు అలవాలంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాముల వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని భక్తులతో పాటు పక్కన ఉన్న మహారాష్ట్ర ప్రాంతం నుండి భక్తులు వేల సంఖ్యలో వచ్చి మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుందని అన్నారు. ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా ధూప దీప నైవేద్యాలు, పూజలు, సీతారామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవని, అలాంటి దేవాలయం నేడు శిథిలావస్థలో ఉందని తెలియజేయడానికి ఎంతో బాధపడుతున్నామన్నారు. ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయంలో చరిత్ర రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉందని పేర్కొన్నారు. ఉత్తర తెలంగాణకు ముఖద్వారమైన ఇందూరు జిల్లాకి ఒక ఘనమైన చరిత్ర ఉందని, దయచేసి ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయ అభివృద్ధికి కిల్లా కోటను పర్యాటక రంగంగా తీర్చిదిద్దే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మా ఇందూరు పట్టణంలో 1000 సంవత్సరాల చారిత్రాత్మకంగా కట్టడమైన రఘునాథ ఆలయం నేడు శిథిలావస్థలో ఉంది. అధ్యక్ష, మీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తా ఉన్నాను కొన్ని విషయాలు. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖమైన ఆలయాలు వేములవాడ రాజన్న దేవాలయం, యాదాద్రి లక్ష్మీ స్వామి దేవాలయం, ఇంకా తెలంగాణలో ఉన్నటువంటి అనేక దేవాలయాలాగే చారిత్రాత్మక వైభవాన్ని ఒక చిహ్నంగా ఆధ్యాత్మిక చింతనకు ఆలవలంగా ఉన్న ఈ కిల్లా రామాలయంలో రాముల వారిని దర్శించుకోవడానికి ఉత్తర తెలంగాణలోని మహారాష్ట్ర మరియు ఇతర జిల్లాల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు. అధ్యక్ష, ఒకనాడు ఎంతో అంగరంగ వైభవంగా ధూప నైవేద్యాలకు, పూజలకు, శ్రీరామస్వామి కళ్యాణ ఉత్సవాలు ఎంతో ఘనంగా జరిగేవి. అలాంటి దేవాలయం నేడు శిథిలావస్థలో ఉందని మీ ద్వారా మరొకసారి ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న. అధ్యక్ష, ఇకపోతే ఇందూరు పట్టణంలో ఉన్న రఘునాథ ఆలయం ఒక ఘనమైన చరిత్ర ఉంది. అధ్యక్ష, ఈ రాష్ట్ర ప్రజలకు తెలియాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అధ్యక్ష, ఆనాడు రాష్ట్ర కుటుంబ వంశానికి చెందిన ఇంద్రుడు కీర్తి శకం 914-28 మధ్య కాలంలో ఇందూరును పాలించినప్పుడు ఆ కోటను నిర్మించడం జరిగింది. అధ్యక్ష, 400 ఏళ్ల క్రితం శ్రీ ఛత్రపతి శివాజీ మహారాజ్ గురువారు గారైన సద్గురు సమర్థదాస్ మహారాజ్ గారు ఆ ఆలయ నిర్మాణం చేయడం జరిగింది. అధ్యక్ష, ఈ దేశంలో మొఘలులు వచ్చిన తర్వాత ఏ రకంగా అయితే వేల సంఖ్యలో హిందూ దేవాలయాన్ని ధ్వంసం చేసిండ్రో, అదేవిధంగా 1862 సంవత్సరంలో నిజాం నవాబ్ అక్కడ ఉన్న కోటను కేంద్ర కారాగారంగా మార్చి అక్కడ దేవాలయంలో పూజలు నిషేధించి ఖైదీలతో పాటు రాముడి వారిని కూడా బందీ చేయడం జరిగింది. అధ్యక్ష, ఇది ఎంతటి దుర్గారమైన చర్యనో, ఇది ఎంతటి దుర్మార్గమైన చర్యనో ఒకసారి ఆలోచించవలసిన అవసరం ఎంతైనా ఉంది. అధ్యక్ష, అదే నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ విమోచన కోసం పోరాటం చేసిన దాశరథి కృష్ణమాచార్యులు, వట్టకోట అల్వార్ స్వామి వారు, అటువంటి మహనీయులు ఎందరో ఆ కిల్లా జైల్లో బందీలుగా ఉంటూనే తమ రచనల ద్వారా ప్రజలను ఉత్తేజపరిచి నిజాం తెలంగాణ విమోచన కోసం పనిచేసిన దాశరథి గారు రాసిన నా తెలంగాణ కోటి రతనాలు విననే పదాలు ఈ రోజు కూడా 8వ గదిలో గోడల మీద రాసిపెట్టింది. అధ్యక్ష, ఎత్తైన ప్రదేశంలో కురునాపీఠం పైన సాక్షాత్తు సీతారాముల వారు ప్రత్యక్షమై భక్తులకు దర్శనమిస్తూ మనకు కనిపిస్తారు. అధ్యక్ష, పవిత్రమైన కోనేరు, ధ్యాన మందిరం, శ్రీరామ కళ్యాణ వేదిక, ఇలా దాదాపు 60 ఎకరాల విస్తీర్ణంలో రఘునాథ ఆలయం కట్టబడింది. అధ్యక్ష, ఇది పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈరోజు శిథిలావస్థలో ఉంది. అధ్యక్ష, ఇలాంటి 1000 ఏళ్ల చరిత్ర కలిగిన కోట, 100 ఏళ్ల చరిత్ర కలిగిన పురాతన దేవాలయం, దాశరథి వట్టకోట అల్వార్ స్వామి వారి మహనీయులు, తెలంగాణ విమోచన పోరాట యోధులు ఎందరో మహనీయులు గడిపిన ప్రదేశాన్ని
ఒక పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం. శనివారం అష్టమి సందర్భంగా లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయం వద్ద ఉన్న అష్టముఖి పుష్కరిణిలో భక్తుల పుణ్యస్నానాలు ఆచరించారు. ఎడపల్లి మండలం జాన్కంపేట్ గ్రామ శివారు ప్రాంతంలో గల లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో శనివారం అష్టమిని పురస్కరించుకుని ఆలయ అష్టముఖి పుష్కరిణిలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అష్టముఖి కోనేరులో స్నానం ఆచరించి కోనేరు చుట్టూ ఓం నమో నారాయణ అనే అష్టాక్షరి మంత్రాన్ని జపిస్తూ 9 మూలలకు నవధాన్యాలు సమర్పిస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు. అష్టమి అమావాస్య శనివారం రోజున పుష్కరిణిలో స్నానం ఆచరిస్తే సకల పాపాలు తొలగుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణమాచారి మాట్లాడుతూ వచ్చే శనివారం అమావాస్య ఉండడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి పుష్కరిణిలో స్నానమాచరిస్తారని అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారని తెలిపారు. కంపేట గ్రామం శ్రీ లక్ష్మీ నరసింహస్వామి దేవాలయం ఈరోజు అష్టమి శనివారం కాబట్టి ఈ కోనేట్లో స్నానం ఆచరించగలిగి భక్తులు అధిక సంఖ్యలో వచ్చారు. ఆ కోనేట్లో స్నానం ఆచరిస్తే అష్ట కష్టాలు పోతాయని, నవగ్రహ దోషములు పోతాయని, సంతానం లేని వారికి సంతానం, సంపద లేని సంపద కలుగుతుందని భక్తులకు నమ్మకంతో స్నానమాచరించి ఓం నమో నారాయణాయ అంటూ 8 ప్రదక్షిణాలు చేస్తుంటారు. అక్కడి నుంచి వచ్చే మార్గంలో శివాలయం ఉంది. ఆ శివాలయంలో దర్శించుకొని వెళ్ళే పైకి ఎక్కగానే లక్ష్మీ నరసింహస్వామి దేవ అక్కడ దర్శించుకొని వెళ్ళే మార్గంలో ఆంజనేయ స్వామి అక్కడ టెంపుల్ ఉంటుంది, అక్కడ కూడా దర్శించుకొని వచ్చే శనివారం 29 తారీఖు నాడు కూడా అమావాస్య శనివారం ఉన్నది. ఆ రోజైతే అధిక సంఖ్యలో వస్తారు. అలా స్నానం ఆచరిస్తే అష్ట కష్టాలు పోతాయని చెప్పి భక్తులకు ప్రగాఢ నమ్మకంతోనే వస్తుంటుంటారు. మార్చి 25న హైదరాబాద్ మ్యాక్స్ భవన్ లో జరిగే తెలంగాణ ప్రగతిశీల హమాలీ మిల్ వర్కర్స్ ఫెడరేషన్ యూనియన్ రాష్ట్ర విలీన సభకు హమాలీలు తరలి రావాలని తెలంగాణ ప్రగతిశీల హమాలీ మిల్ ఫెడరేషన్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు శివకుమార్ పిలుపునిచ్చారు. నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ కూరగాయల హమాలీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో చలో హైదరాబాద్ విలీన సభను విజయవంతం చేయాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు ఎం శివకుమార్ హమాలీల సంక్షేమం గురించి తెలంగాణ ప్రగతిశీల హమాలీ మిల్ ఫెడరేషన్ యూనియన్ కార్మిక సంఘాల రాష్ట్ర విలీన సభను మార్చి 25 తేదీన జయప్రదం చేయాలని కోరారు. కార్మికులు ఐక్యంగా ఉండి కేంద్ర రాష్ట్ర కార్మిక వ్యతిరేక విధానాలపై పోరాడవలసిన అవసరం ఉందని ఆయన అన్నారు. హమాలీ కార్మికులను వెంటనే సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్మిక వ్యతిరేక 4 లేబర్ కోడ్లను వాపసు తీసుకోవాలని, 8 గంటల పని విధానాన్ని కొనసాగించాలని కేంద్ర ప్రభుత్వాన్ని హమాలీ రాష్ట్ర అధ్యక్షుడు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హమాలీ నాయకులు గంగాధర్, విజయ్, రాజు, పవన్, రఘు, వకీల్, రైస్, సంజు, యూసుఫ్, సలీం, మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. హమాలీ అండ్ నైట్ వర్కర్స్, రిక్షా హమాలీ అందరం కలిపి ఈ నెల జరిగే 2 విలీన సభలను హైదరాబాద్లోని మార్క్స్ భవన్లో జరిగే ఈ నెల 25 తారీఖు నాడు జరిగేటటువంటి మీటింగ్కు మన హమాలీ కార్మికులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని చెప్పేసి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే మనకున్నటువంటి 45 కోట్ల అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు ఇప్పటి వరకు సంక్షేమ బోర్డు లేదు, గవర్నమెంట్ నుంచి గుర్తింపు కార్డు లేదు, ఏమి లేదు. కార్మికుడు రేవం వాళ్ళు కష్టపడ్డారన్నా కానీ తన కుటుంబాన్ని పోషించుకోలేని పరిస్థితిలో ఉన్నాడు. కాబట్టి ఈరోజు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులందరికీ సంక్షేమ బోర్డు ఇచ్చి వాళ్లకు గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి ఏవైతే బెనిఫిట్స్ ఉన్నాయో అవన్నీ అందేటట్టు చూడాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉన్నది. ఎందుకంటే ఎలక్షన్లలో వాగ్దానాలు చేసేసి ఓట్లు వేయించుకున్న తర్వాత బడా కార్పొరేట్ కంపెనీలకే మాత్రమే వాళ్లకు ఎవరికైతే మన రావాల్సిన సంక్షేమ ఫలాలు ఉన్నాయో వాళ్ళందరికీ వాళ్ళకు ఉపయోగపడేటట్టు చేస్తున్నారు. కానీ ఏదైతే కష్టపడి పనిచేస్తున్నటువంటి కార్మికులు ఉపయోగపడకుండా ఈరోజు గవర్నమెంట్ వ్యవహరిస్తున్నది. అదే ఏదైతే ఇంకొక కొన్ని సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేసేసి వాళ్ళ ఆస్తులు పెంచేందుకు ప్రయత్నం చేస్తుంది. కానీ మరి పేదవాళ్ళు మనకు ఓట్లేసి గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చినటువంటి వాళ్లకు ఏదైనా చేద్దామనేటువంటి ఉద్దేశంతో ఏదైతే ముఖ్యమంత్రి కానీ ఏ మంత్రులు కానీ ఎవరు కూడా ఈరోజు చిన్న చూపు చూస్తున్నారు. కాబట్టి తక్షణమే ఇది ఏదైతే మనకు అసంఘటిత రంగంలో పనిచేస్తున్నటువంటి కార్మికులకు సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. దాంట్లో ఉన్నటువంటి బెనిఫిట్సే ఇవ్వండి అయ్యా, మాకు ఎక్స్ట్రా ఏమేమి అవసరం లేదు. ఎందుకంటే మాకు కూడా భార్య పిల్లలు సంసారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు కష్టపడి పనిచేస్తున్నాం. కాబట్టి మాకు ఇప్పటికి కూడా మేము కిరాయి ఇళ్లలోనే ఇప్పుడు 20-25 సంవత్సరాలు వస్తుంది కిరాయి ఇళ్లలో ఉండి బతుకు కిరాయి కట్టలేని పరిస్థితుల్లో ఉన్నాం. కాబట్టి సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తే అందులో మాకు
అర్హులైనటువంటి కార్మికులకు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇవ్వాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతున్నాము. అదేవిధంగా 50 సంవత్సరాలు దాటిన తర్వాత వెన్నపూసతో మోకాల నొప్పులతో బాధపడతాం కాబట్టి మాకు నెలకు 6,000 రూపాయలు. ఈరోజు నిజామాబాద్ నగరంలోని శ్రద్ధానంద్ గంజ్ వెజిటేబుల్ కూరగాయల హమాలీ, మూల్య హమాలీ, నైట్ వర్కర్స్, రిక్షా హమాలీ వర్కర్స్ ఆధ్వర్యంలో ప్రచారం చేయడం జరిగింది. ఏదైతే 25 తారీఖున హైదరాబాద్లో విలీనం ఉంటుంది, మనకేదైతే హమాలీ వర్కర్స్ ఉన్నారో మిగతా హమాలీ వర్కర్స్ కూడా మన దాంట్లో విలీనం చేసుకుంటుర్రు. ఏదైతే ఇవాళ రాష్ట్రంలో కార్మికులంతా ఐక్యమత్యంగా ఉండి పోరాడితే ఏదన్నా సాధించుకోగలుగుతామని ఆ ఉద్దేశంతో ఏదైతే ఇంకో ఐఎఫ్టీ ఉంది, ఇంకో ఐఎఫ్టీలో ఉన్న హమాలీ కార్మికులు కూడా మన దాంట్లో ఇవాళ మెజార్టీగా వస్తున్నారు. మన పనితనం చూసి ఇవాళ మనం చేసే కార్యక్రమాలు చూసి మన దాంట్లో ఇవాళ ఐక్యమత్యంగా హమాలీ కార్మికులందరూ ఒకతాటికి వస్తే పెద్ద ఎత్తున కార్యక్రమాలు జరుపుకొని ప్రభుత్వం నుంచి వచ్చే ఏవైతే ఉన్నాయో మనకు దాన్ని కాపాడుకోవచ్చు, దాన్ని కొట్లాటతోటి చేసుకోవచ్చు అని ఇవాళ మన దాంట్లో విలీనం చేస్తున్నారు. కాబట్టి ఇవి విలీన సభకు ఇక్కడ నిజామాబాద్ నుంచి హైదరాబాద్ పాల్గొంటకు మనము 25 తారీఖు నాడు పెద్ద ఎత్తున కార్మికులు పాల్గొని దాన్ని విజయవంతం చేయాలి. అలాగే ఏదైతే ఈ విలీన సభ మీటింగ్లో గత ప్రభుత్వం 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే కార్మికుల కోసం మాట ఇచ్చిందో ఆ మాట నిలబెట్టుకోవాలి. సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి. 50 సంవత్సరాల తర్వాత హమాలీ కార్మికులకు 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. 50 సంవత్సరాల తర్వాత ఆయన ఎలాంటి పని చేయలేకపోతాడు వెన్నుపూస బాధతోటి, కాబట్టి ఖచ్చితంగా ఆయనని 6,000 రూపాయల పింఛన్ ఇవ్వాలి. అలాగే ఎడపల్లి మండలంలో సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. అగ్ని ప్రమాదంలో సర్వస్వం కోల్పోవడంతో బాధితురాలు కట్టుబట్టలతో బయటపడ్డారు. ఎడపల్లి మండలం జానకంపేట్ గ్రామంలో శనివారం ఉదయం సంభవించిన అగ్ని ప్రమాదంలో ఓ ఇల్లు అగ్నికి ఆహుతైంది. గ్రామానికి చెందిన నర్సవ్వ అనే మహిళ ఇల్లు కాలిపోవడంతో ఇంట్లో ఉన్న సామాగ్రి కాలి బూడిదయ్యింది. అగ్ని ప్రమాదాన్ని గమనించిన చుట్టుపక్కల ఇండ్ల వారు ఫైర్ ఇంజిన్ సిబ్బందికి సమాచారం చేరడంతో హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఆమె కట్టుబట్టలతో మిగిలింది. ప్రమాద సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం జరగలేదు. ప్రభుత్వం తనను ఆదుకోవాలని నర్సవ్వ వేడుకుంటుంది. గుడిసంట పెట్టేసిండ్రు. నాకు వెనక లేరు, 2 కొడుకులు, ఒక కుంటి పిల్లగాడు ఉన్నాడు. బియ్యం కాలిపోయినాయి, 2 తులాల బంగారం పుస్తల తాడుగా కాలిపోయింది. అది ఎటుపోయిందో తెలియదు. బియ్యం కాలిపోయినాయి, బాసనలు కాలిపోయినాయి, బట్టలు కాలిపోయినాయి, ఒక్క చీర లేదు, ఒక్క రైక లేదు. మొత్తం ఏడి ఆడ కాలిపోయినాయి, మొత్తం కుప్పలైనాయి. నేను ఊరుకు పోయిన రాత్రి వచ్చిన దాకంటే రాత్రి తెల్లని దాకా 3 గంటలకు 4 గంటలకు గుడిసె అంట పెట్టేసేవాళ్ళు. నాకు గుడిసె అంట పెట్టిండని ఆమె వరిన దాకంటే అప్పుడు లేచి వచ్చి 3-4 డ్రమ్ముల నీళ్ళు పోస్తే కాలిపోయింది. పైసలు 30,000 రూపాయలు ఉండే. 30,000 రూపాయలు రాత్రి తీసుకొచ్చి బండికి గట్టేడుందని ఇంట్లో పెట్టినాం. కథం అవి అంటుకపోయినాయి, మొత్తం వెళ్తలేవు, పీక్ తుక్కు అయిపోయి కాలి మాడి బొగ్గు అయిపోయినాయి. పైసలు పోయినాయి, బట్టలు పోయినాయి, బాసనలు పోయినాయి, అన్నీ ఒక్క సామాన్ లేకుండా కాలిపోయినాయి. మెడల గుండ్లు, కడలు అన్నీ మొత్తం ఏం లేకుండా కాలిపోయినాయి. రాత్రి లేను, నిన్న మొన్న ఊరికి పోయి వచ్చిన. గవర్నమెంట్ మీకు కాలు మొక్తా, మీకు దండం పెడతా. నేను మంచిగా ఉన్నా, మీ కాలు మొక్కుతానన్నా నా సర్వాంగు కాలిపోయినాయి సారు. మీకు దండం చేస్తా సారు, మీ కాలు మొక్కుతా సారు. నా బట్టలు పోయినాయి సారు. సిరికొండ మండలం తాళ్లిరామడుగు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణానికి ప్రత్యేక అధికారి ప్రవీణ్, సిరికొండ మండల కాంగ్రెస్ అధ్యక్షుడు బాకరం రవి భూమి పూజ చేశారు. నిధులు మంజూరు చేసినందుకు నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యేకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. సిరికొండ మండలం తాళ్లిరామడుగు గ్రామంలో సిరికొండ మండల అధ్యక్షుడు బాకరం రవి, ప్రత్యేక అధికారి ప్రవీణ్ చేతుల మీదుగా సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేశారు. ముందుగా ప్రత్యేక పూజలు నిర్వహించి భూమి పూజ చేశారు. అనంతరం బాకరం రవి మాట్లాడుతూ నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి తమ ఊరికి సీసీ రోడ్డు నిర్మాణానికి 10 లక్షల నిధులు మంజూరు చేసినందుకు గ్రామ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నానని అన్నారు. డ్రైనేజ్ కి 5 లక్షల నిధులు మంజూరు చేశారని అన్నారు. ఎన్నో ఏళ్లుగా ఎదురు చూస్తున్న కళ నెరవేరిందన్నారు. ఇదే కాకుండా గ్రామంలో ఇంకా అనేక పనులకు రాబోయే రోజుల్లో శ్రీకారం చుడతారని తెలిపారు.
సిరికొండ మండలంలో ఇప్పటివరకు అనేక కార్యక్రమాలకు భూమి పూజ చేసి అభివృద్ధి పనులకు ముందుండి నిధులు మంజూరు చేస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్ ముదిరాజ్, బాకారం సంతోష్, సెక్రటరీ ప్రవీణ్, బండారి నరేష్, చింతపండు గంగారాం, సాయిరి నర్సయ్య తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తాళరాముడు గ్రామంలో మా యొక్క సొంత గ్రామం గౌరవ మన రూరల్ ఎమ్మెల్యే గారు తాళరాముడు గ్రామానికి 15 లక్షల రూపాయలు నిధులు ఇవ్వడం జరిగింది. మరి 10 లక్షలు సీసీ రోడ్లు, మరి ఒక 5 లక్షలు సీసీ డ్రైనేజ్. మరి ఎమ్మెల్యే గారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఈ తాళరాముడు గ్రామానికి మరి 10 లక్షలు ఇచ్చినందుకు ప్రత్యేక ధన్యవాదాలు సార్. మరి కొద్ది రోజులు మన గ్రామానికి ఇంకా కూడా పెద్ద ఎత్తున నిధులు వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు ఏదైతే కొంచెం డ్రైనేజ్ సమస్య ఉందో దాని విషయంలో కూడా సార్ దృష్టి ఇస్తే మనకు 5 లక్షలు ఇమీడియట్గా మంజూరు చేయడం జరిగింది. మరి మనకు శాశ్వత డ్రైనేజ్ కోసం అక్కడ చాలా ఇబ్బంది ఉన్నది ఊరు ముందట. దానికోసం అడిగితే త్వరలోనే మనకు కూడా దానికి 20 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చింది. దాని కూడా అది నెల రూపాయలు రావచ్చు. కాబట్టి మనం అందరం కూడా ఎమ్మెల్యే గారికి మా గ్రామ ప్రజల తరఫున కాంగ్రెస్ పార్టీ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం. మార్చి 25న తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం బహిరంగ సభలో రైతులు పాల్గొని జయప్రదం చేయాలని తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య పిలుపునిచ్చారు. ప్రభుత్వాల విధానాలపై ఈ మహాసభలో చర్చించడం జరుగుతోందన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మీడియా సమావేశం సిపిఐ జిల్లా కార్యాలయంలో నిర్వహించారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు కంజర భూమయ్య మాట్లాడుతూ రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాలపై ఈ మహాసభలో చర్చించడం జరుగుతుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నిజామాబాద్ లో నూతనంగా ఏర్పాటు చేసిన పసుపు బోర్డుకు నిధులు కేటాయించకపోవడం అన్యాయమని అన్నారు. రైతాంగం పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు కల్పిస్తూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎంఎస్పీ ధరను నిర్ణయించాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర మహాసభలు మార్చి 25, 26, 27 తేదీలలో నిజామాబాద్ లో జరుగుతున్నాయని, మొదటి రోజు మార్చి 25న మధ్యాహ్నం 12 గంటలకు స్థానిక ప్రెస్ క్లబ్ నుండి పులాంగ్ లోని గోనెరెడ్డి ఫంక్షన్ వరకు ప్రదర్శన, గోనెరెడ్డిలో బహిరంగ సభ కలదని, ఈ బహిరంగ సభకు జిల్లాలోని రైతాంగం, కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ బహిరంగ సభకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు రాజన్, నెల్లికంటి సత్యం, సిపిఐ ఎమ్మెల్సీ, తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు భాగం హేమంతరావు, పశ్చ పద్మ పాల్గొంటారని, జిల్లాలోని రైతాంగం పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. మార్చి 26, 27 తేదీలో బిఎల్ఎన్ గార్డెన్ లో మహాసభలు కొనసాగుతాయని అన్నారు. ఈ ప్రెస్ మీట్ లో ఆహ్వాన సంఘం ప్రతినిధులు పి సుధాకర్, అడికి రాజేశ్వర్, వై రాజిరెడ్డి, కోఏడి నర్సింహ్లో మహేష్ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం 3వ రాష్ట్ర మహాసభలు నిజామాబాద్ నగరంలో మార్చి 25, 26, 27 తేదీలలో నిర్వహించడం జరుగుతుంది. ఈ మహాసభలు మొదటి రోజు రైతుల ప్రదర్శన బహిరంగ సభ నిర్వహిస్తున్నాం. రైతుల ప్రదర్శన ప్రెస్ క్లబ్ నుండి కోటగల్లి వద్ద ఉన్న గోనెరెడ్డి కళ్యాణ మండపం వరకు ప్రదర్శన ఉంటుంది రైతులది. అట్లాగే రెండో అంశము 26, 27 తేదీల్లో మాధవనగర్లోని బిఎల్ఎన్ గార్డెన్లో 2 రోజులు ప్రతినిధుల మహాసభ నిర్వహించుకుంటున్నాం. ఈ మహాసభల నేపథ్యం భారతదేశం వ్యవసాయక దేశం. ఈ దేశంలో రైతు పండించిన పంటకు గిట్టుబాటు లేదు. దానివల్ల ప్రతి సంవత్సరం లక్షలాది మంది రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉంది. రైతాంగం ఇవాళ దేశానికి అన్నం పెడుతుంటే ఆ రైతును ఆత్మహత్యల పాలు చేస్తున్న పాలకుల విధానాలకు వ్యతిరేకంగా రాబోయే రోజుల్లో ఐక్య ఉద్యమాలు నిర్వహించడానికి కోసం ఈ సంఘం మహాసభలు తోడ్పడతాయనే అంశంతో ఆ మహాసభలో అనేక అంశాల మీద మరి చర్చలు చేసి తీర్మానాలు చేసి ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం జరుగుతుంది. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పెండింగ్ ప్రాజెక్టులు, సాగునీరుకు సంబంధించిన పెండింగ్ ప్రాజెక్టులు ఇవాళ పెండింగ్లో ఉన్నాయి. వాటికి నిధులు కేటాయించడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం తప్పిదం ఉంది, అట్లాగే కేంద్ర ప్రభుత్వం ఉంది. ఇవాళ వీటితో పాటు రైతులు పండించిన ప్రతి పంటకు పార్లమెంటులో చట్టం చేయాలని, మద్దతు ధర చట్టం చేసి రైతులను ఆదుకోవాలని అనేక సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారు. దాంట్లో భాగంగానే ఇలా దేశంలో సంయుక్త కిసాన్ మోర్చా పేరుతోని ఇవాళ అనేక పోరాటాలు చేసి గత 3-4 సంవత్సరాలుగా ఉద్యమాలు నిర్వహిస్తుంది. ఆ ఉద్యమంలో మరి 750 మంది రైతులు
చనిపోయిన పరిస్థితి. ఆ రైతులు చనిపోయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉద్యమం వస్తుంటే మరి బీజేపీ సర్కారు మోడీ గారు మరి దిగివచ్చి 3 నల్ల చట్టాలను రద్దు చేసి రైతులు కోరిన విధంగా రాతపూర్వకంగా హామీలు ఇచ్చాడు. కనుక హామీలను నేటికి అమలు చేయడం లేదు. ప్రధానంగా విద్యుత్ ప్రైవేటీకరణ చేయొద్దని, రైతులకు ఎంఎస్పి ధరను ఇక పార్లమెంట్లో బిల్లు చేసి చట్టబద్ధత కల్పించాలని, మరి అట్లాగే పోడు భూములు చట్టము అమలు చేయాలని ఇవాళ అనేక అంశాల మీద రైతులకు సంబంధించి ఇవాళ వాటిలో చర్చించి ఈ ప్రభుత్వాలకు మరి నివేదించడం జరుగుతుంది. అందుకోసమే ఈ మహాసభలను విజయవంతం చేయడానికి నిజామాబాద్ జిల్లాలోని రైతాంగం పెద్ద ఎత్తున మొదటి రోజు 25వ తారీఖు నాడు జరిగే ప్రదర్శనలో బహిరంగ సభలో పాల్గొని విజయవంతం చేయాలని, అట్లాగే ఈ మహాసభలు నిజామాబాద్ జిల్లానే ఇలా ఆతిథ్యమిస్తుంది కనుక ఈ మహాసభలో పెద్ద ఎత్తున నిజామాబాద్ జిల్లా రైతాంగం మరి పాల్గొని విజయవంతం చేయాలని, అదే కాకుండా కేంద్రం ఈ మధ్యలోనే తీసుకొచ్చిన పసుపు బోర్డు ఏర్పాటు అనేది అంశం ఉంది. దానికి విధి విధానాలు లేవు, అట్లాగే బడ్జెట్ కేటాయించలేదు. ఆ విధి విధానాలను ఇవాళ రూపొందించి బడ్జెట్ కేటాయించి ఇవాళ నిజామాబాద్ జిల్లాలోని రైతాంగాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పసుపుకు మద్దతు ధర బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ జగిత్యాల జిల్లా రైతులు ఇచ్చిన పిలుపు మేరకు ఈ నెల 24న చలో అసెంబ్లీ ముట్టడి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రైతు ఐక్య కార్యాచరణ కమిటీ నాయకులు పిలుపునిచ్చారు. ఆర్మూర్లో జేఏసీ నాయకులు సమావేశమయ్యారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని కుమార్ నారాయణ భవన్ లో రైతు ఐక్య కార్యాచరణ కమిటీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రైతు జేఏసీ నాయకులు ప్రభాకర్ మాట్లాడుతూ జగిత్యాల జిల్లా రైతులు ఇచ్చిన అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి ఆర్మూర్ రైతు జేఏసీ నాయకులు పూర్తి మద్దతు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పసుపుకు మద్దతు ధర బోనస్ ఇస్తామని చెప్పి ఇప్పటి వరకు వాటి ఊసేలేదని అన్నారు. రైతుల పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి సరైంది కాదని అన్నారు. అలాగే 2 లక్షల రుణమాఫీ చేస్తారని వాగ్దానం చేసి ఇప్పటి వరకు ఆర్మూర్ ప్రాంతంలో 33% వరకే అమలు జరిగిందని ఆయన అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50% అయిందని గుర్తు చేశారు. అన్ని పంటలకు 500 బోనస్ ఇస్తానని చెప్పి మాట తప్పారని అన్నారు. జగిత్యాల జిల్లా రైతులకు అంతా రైతులు కూడా మద్దతు తెలిపి అసెంబ్లీ ముట్టడిలో పాల్గొనాలని మిత్రులకు ముందు సారి అనుకోకుండా వెంటనే మేము సమాచారం అందరికీ ఇవ్వలేకపోయినా మన మిత్రుల ద్వారా తెలుసుకొని రైతుల పక్షపాతంగా ఉండే, రైతులకు అండగా ఉండే పాత్రికేయ మిత్రులకు రైతు జేఏసీ తరఫున ఉద్యమ మిత్రులారా, ముఖ్యంగా ఈ సమావేశమైన పరిస్థితి ఏంటంటే జగిత్యాల జిల్లా రైతు ఐక్య వేదిక నాయకులు ఏదైతే చలో అసెంబ్లీ కార్యక్రమాన్ని 24వ తారీఖు నాడు అంటే ఎల్లుండి తలపెట్టినారో ఆ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి, ఆ కార్యక్రమానికి మద్దతు తెలపడానికి మేము సమావేశమైనాం. ఈరోజు ఇది మూలంగా మీ ద్వారా ఆర్మూర్ డివిజన్ రైతులందరినీ కూడా ఆర్మూర్ సబ్ డివిజన్ రైతు ఐక్య వేదిక తరఫున రైతులందరికీ కూడా అటు కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిందిగా కోరుతూ, రాష్ట్ర సర్కారు ఏదైతే రైతు రుణమాఫీ ఇంకా 65% మందికి చేయలేదో వారందరికీ కూడా రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. రైతు భరోసా పంట పెట్టుబడి సహాయంగా ఈ పథకాన్ని గతంలో ప్రారంభించినారు. పంట పెట్టుబడి అయిపోయింది, పంట కోతకొచ్చే దశ కూడా ఇంకా రైతు భరోసా అందరు రైతులకు అందలేదు. కాబట్టి అందరు రైతులకు కూడా రైతు భరోసా అమౌంట్ ఇవ్వాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. సన్నవడ్లకు బోనస్ కూడా ఇస్తానని చెప్పి ఇందాక అన్నగారు అన్నట్లు ఉపాధి కోసం రియల్ ఎస్టేట్ ఏజెంట్లుగా పనిచేస్తున్న వారి పొట్టగొట్టే విధంగా పలువురు వ్యవహరిస్తున్నారని నూతన కార్యవర్గ అధ్యక్షులు ఆర్ఆర్ చౌరస్తా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ అధ్యక్షులు రమేష్ అన్నారు. అందరూ సంఘటితంగా ఉన్నప్పుడే ఏజెంట్లకు నష్టం కలగకుండా ఉంటుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని ఒక ఫంక్షన్ హాల్లో ఆర్ఆర్ చౌరస్తా రియల్ ఎస్టేట్ అసోసియేషన్ శివాజీ నగర్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం జరిగింది. అధ్యక్షులుగా జిల్లెల రమేష్, ప్రధాన కార్యదర్శిగా పసుల నరసింహరావు, కోశాధికారి గొల్లపల్లి రమణగౌడ్, 30 మంది కార్యవర్గ సభ్యులతో కమిటీ ఏర్పడింది. రియల్ ఎస్టేట్ రంగంలో రాణిస్తున్న కమిషన్ పై ఆధారపడి జీవనం సాగిస్తున్న వారు ఏకమై ఈ కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. కొనుగోలుదారులు, విక్రయదారులు మధ్యవారధులుగా ఉంటున్న వీరికి రావాల్సిన కమిషన్ కొందరు ఎగ్గొట్టేస్తున్నారని వాపోయారు. ఈ విషయంపై జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్ దృష్టికి తీసుకెళ్లి ఏజెంట్లకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. ఇలాంటి మోసాలు జరుగుతున్న దృష్ట్యా ముందస్తుగా ఏజెంట్ 5,000 నగదు తీసుకుని మధ్యవర్తిత్వం వహించి పూర్తి అయిన తర్వాత వచ్చే కమిషన్ పొందాలన్నారు.
సంఘంలో సభ్యులకు సమస్య ఏర్పడితే సంఘం సభ్యులంతా కలిసి న్యాయం జరిగేలా చూస్తామన్నారు. నూతన కార్యవర్గాన్ని సన్మానించారు. పలువురు నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. నూతన కార్యవర్గం ఏర్పడ్డది. ఈరోజు నాలుగు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. జిల్లాల రమేష్ నా పేరు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యవర్గం అనేది 30 సభ్యులతో కార్యవర్గం ఏర్పడ్డది. ఉపాధ్యక్షులుగా సెక్రటరీగా పసుల నరసింహరావు, और క్యాషియర్గా రమణగౌడ్ని ఎన్నుకోవడం జరిగింది. మిగతా సభ్యులు ఉపాధ్యక్షులు కార్యవర్గం మొత్తం 30 మందిని ఏర్పడడం జరిగింది. ఈ కార్యవర్గం ఆర్ఆర్ రియల్ ఎస్టేట్ చౌరస్తా సంబంధించినది. ఇది రియల్ ఎస్టేట్ సంబంధించింది. ఈరోజు కార్యవర్గం ఏర్పడింది కాబట్టి ఈరోజు సన్మాన కార్యక్రమం జరిగింది. ఈరోజు జరిగినటువంటి కార్యక్రమంలో మన సలహాదారులు మన శిల్ప రాజన్న గారు, ಅವರು గాండ్ల లింగం గారు, ಅವರು సాయిరాం దాదా గారు, అనిల్ మన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యవర్గం అందరికీ వాళ్ళందరికీ ధన్యవాదాలు ఏర్పాటు చేస్తారు. అధ్యక్షులు రమేష్, సెక్రటరీ నరసింహరావు, క్యాషియర్ రమణగౌడు, అలాగే మా బాడీ 30 మందితో ఎన్నుకోబడింది. మాకు ముఖ్య అతిథులుగా శిల్పరాజు, దండుశేఖరు, గాండ్ల లింగము, బానక లింగం మాజీ అధ్యక్షులు గారు, ఉన్నని మదన్న గారు, వాళ్ళ ఆశలతో ఈ బాడీ ఎన్నుకొని జరిగింది. ఏజెంట్ల అందరము పనులు చేసుకొని ముందు జరగాలని ప్రాంతం కానీ ఇల్లు కానీ ఏ సమస్య మాట్లాడుకున్నాను కమిటీ చేసుకున్నాము. 2 రోజుల క్రితమే ఇంటర్ పరీక్షలు పూర్తయ్యాయి. వొకేషనల్ కోర్సులకు చెందిన పరీక్షలు శనివారంతో ముగిశాయి. పేపర్ వాల్యుయేషన్ ప్రక్రియ మొదలైంది. జిల్లాలో ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని జిల్లా ఇంటర్ బోర్డు అధికారి తిరుమల రవికుమార్ తెలిపారు. మార్చి 22తో అన్ని రకాల పరీక్షలు పూర్తి చేశారు. మాస్ కాపింగ్ కు పాల్పడ్డ వారిని డిబార్ చేసి ప్రశాంత పరీక్షలు పూర్తి చేశామన్నారు. మూల్యాంకన శిబిరంలో పాల్గొనే అధ్యాపకులతో సమావేశమయ్యారు. రోజువారీగా పేపర్ వాల్యుయేషన్ జరుగుతుందని చెప్పారు. ఎన్ని రోజులలో పూర్తి అవుతుందనే పూర్తి క్లారిటీ లేదన్నారు. పరీక్షలు ప్రశాంతంగా ముగిసేందుకు సహకరించిన వారికి ధన్యవాదాలు తెలిపారు. పబ్లిక్ ఎగ్జామ్స్ అన్ని కూడా 22తో వొకేషనల్ సబ్జెక్ట్తో సహా ముగియడం జరిగింది. అదేవిధంగా పేపర్ వాల్యుయేషన్ కూడా ఇవాళ 22 నుంచి స్టేట్ వైజ్గా మొత్తం అన్ని జిల్లాల్లో పేపర్ వాల్యుయేషన్ స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ స్పెల్గా ముందు సాంస్క్రిట్ 10th నుంచి స్టార్ట్ అయింది. ఈ 22 నుంచి తెలుగు, హిందీ, ఇంగ్లీష్, మ్యాథ్స్, సివిక్స్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా ఈరోజు నుంచి వాల్యుయేషన్ స్టార్ట్ అవుతున్నాయి. అంతేకాకుండా ఇక్కడ మొత్తం కూడా కావాల్సినటువంటి ఏఈలందరికీ కూడా ఎగ్జామినర్స్ అందరూ కూడా అన్ని ఫెసిలిటీస్ కలిపి వాటర్ కానీ ఇవన్నీ కానీ ఫెసిలిటీ అన్నీ కల్పించడం జరిగింది. ఎలాంటి ఇక్కడ అవగతం లేకుండా అందరికీ అన్ని అవకాశాలు కల్పిస్తూ పేపర్ వాల్యుయేషన్ అనేది స్మూత్గా కండక్ట్ చేస్తామని తెలియజేస్తాం. అంటే అట్లా మొత్తం కూడా మన జిల్లాలో ఉన్నట్లయితే ఈ రోజు వరకు కూడా మ్యాథ్స్లో 106 మంది రిపోర్ట్ చేయడం జరిగింది. ఇంగ్లీష్లో 91 మెంబర్, తర్వాత సివిక్స్లో 50, తెలుగులో 50, హిందీలో 20 మెంబర్స్ అనేది రిపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు ఇంకా రేపటి కూడా రిపోర్ట్ చేయడం జరుగుతుంది. నాట్ ఆఫ్ అండ్ కూడా ఉన్నారు. వాళ్ళు కూడా రేపు వస్తే మనకి స్ట్రెంత్ పెరిగే అవకాశం ఉంది. టైం ఉండదు మనకి, అది పేపర్ బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. ఇప్పుడు వాల్యుయేషన్ వచ్చేవాళ్ళు ముందస్తుగా మీరు చేశారు కదా, కొన్ని వాల్యుయేషన్కి వచ్చే టీచర్స్కు కావాల్సిన లెక్చరర్స్కు సదుపాయాలు ఎలా ఉన్నాయి? అన్ని సదుపాయాలు వచ్చే లెక్చర్స్ అందరూ కూడా వాటర్ ఫెసిలిటీస్, ఫర్నిచర్ ఇవన్నీ కూడా అన్ని సౌకర్యాలు వాళ్ళకి కల్పించడం జరిగింది. ముందుగా మీకు కంగ్రాట్స్ సార్, ఎందుకంటే ఎగ్జామ్స్ పూర్తి అయితే కొన్ని చోట్ల కొన్ని ఘటనలు ఏర్పడే దాన్ని ఏ విధంగా చూస్తారు? కొన్ని ఏదైతే ఘటనలు ఉన్నాయో అక్కడ మొత్తం కూడా మన దగ్గర ఎగ్జామ్స్లో హై పవర్ కమిటీ, ఫ్లయింగ్ స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ పెట్టేసి అక్కడ ఎవరు మాల్ప్రాక్టీస్ చేస్తున్నారని చేయకుండా అక్కడ. నవీపేట్ మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో సాధన స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాల నిర్మూలనకై అంగన్వాడీ టీచర్లకు అవగాహన సదస్సు నిర్వహించారు సంస్థ ప్రతినిధులు. ఈ అవగాహన కార్యక్రమానికి మండల అధికారులు హాజరయ్యారు. బాల్య వివాహాల నిర్మూలన, బాల కార్మికుల నిర్మూలన, బాలల అక్రమ రవాణా, బాలికలపై లైంగిక వేధింపులు వంటి వాటిని నిర్మూలించేందుకు సాధన స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు మధుసూదన్, చరణ్ సింగ్ ఆధ్వర్యంలో అంగన్వాడీ టీచర్లకు ఏర్పాటు చేసిన అవగాహన సదస్సుకు ఐసిడిఎస్ సిడిపిఓ జ్యోతి, తహసీల్దార్ వెంకటరమణ, ఎంపీడీఓ నాగనాథ్, ఎస్ఐ వినయ్లు హాజరయ్యారు. సాధన స్వచ్ఛంద సంస్థ చేపట్టిన ఈ కార్యక్రమానికి అధికారులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లకు పలు సూచనలు చేశారు. ప్రస్తుతం బాలబాలికలు ఫోన్లు లేకుండా ఉండలేకపోతున్నారని, మొబైల్ ఫోన్లు పిల్లల చేతికి ఇవ్వకుండా
గ్రామాల్లో అంగన్వాడీలు విస్తృతంగా బాలుల తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని అన్నారు. అలాగే బాల్య వివాహాలు తగ్గుముఖం పట్టినప్పటికీ కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక బాల్య వివాహాలు చేస్తున్నారని, అది తీవ్రం నేరంగా పరిగణించబడుతోందని అన్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితులు బాగాలేక బాల్య వివాహాలు చేస్తున్నారని, అది తీవ్ర నేరంగా పరిగణించబడుతోంది అని అన్నారు. బాలలకు మరియు వారి తల్లిదండ్రులకు సమాజం పట్ల అవగాహన కల్పించి బాల్య వివాహాలు లేని మండలంగా నవీపేట్ను తీర్చిదిద్దేందుకు అన్ని శాఖల సమన్వయంతో ముందుకు సాగుదామని పిలుపునిచ్చారు. అదేవిధంగా గ్రామాల్లో అంగన్వాడీ టీచర్లు, పంచాయతీ కార్యదర్శులు అప్రమత్తంగా ఉండి బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిస్తే ఉన్నత అధికారులకు వెంటనే సమాచారం ఇవ్వాలని అన్నారు. బాలల అక్రమ రవాణా, బాల కార్మికుల నిర్మూలన, బాలలపై లైంగిక వేధింపులు వంటివి జరగకుండా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయాలని పిలుపునిచ్చారు. బాలికలకు గుడ్ టచ్, బ్యాడ్ టచ్ పై పాఠశాలలో సైతం అవగాహన కల్పించాలని అన్నారు. సాధన స్వచ్ఛంద చేపట్టిన ఈ కార్యక్రమాన్ని అధికారులు అభినందించారు. ఈ కార్యక్రమంలో DHEW స్వప్న, పుష్ప, సాధన స్వచ్ఛంద సంస్థ జిల్లా కోఆర్డినేటర్ మధుసూదన్, మండల కమ్యూనిటీ సోషల్ మొబైలైజర్ చరణ్ సింగ్, పలు గ్రామాల అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు. తన ఎడ్యుకేషన్ చదువు ఉండదు కాబట్టి ఆమెకు ఏ రకమైన రేపు పొద్దున స్వయం ఉపాధి చేసుకోలేదు తను, ఎందుకంటే అప్పటి వరకు చదువుకొనే ఉంటుంది, తనకు స్వయంగా చేసుకోవడానికి ఏ పని రాదు, ఉద్యోగము చేసుకోలేదు. సరే ఆమెకు పెళ్ళైపోయిన తర్వాత ఊరికేనే ఉంటారా? ఇంట్లో ఉంటే ఏమవుతుంది? ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు వస్తే ఏమవుతుంది? భార్యాభర్తల మధ్యలో గొడవలు స్టార్ట్ అవుతాయి. నా ఖర్చులకు ఇవ్వు అని అంటే ఇంకేమవుతుంది? అక్కడ గొడవలు స్టార్ట్ అవుతాయి. అత్తగారి నుంచి వేధింపులు స్టార్ట్ అవుతాయి. అప్పుడు తనకు తాను రక్షించుకోవడానికి తను మానసికంగా కూడా సంసిద్ధంగా ఉండదు. తనకు మెచ్యూరిటీ ఏజ్ వచ్చి ఉండదు. ఏం చేస్తుంది అమ్మాయి? చాలా మటుకు కేసెస్ వింటాం, ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటుంది, లేకపోతే అప్పటికే తనకు ప్రెగ్నెన్సీ వచ్చి ఉంటుంది. అవునా? మీకు అందరికీ కూడా వీడియో చూపించాం. ఏమవుతుంది? చైల్డ్ మ్యారేజ్ చేసుకున్న తర్వాత ప్రెగ్నెన్సీ వస్తే దాదాపు పిల్లలు అక్కడ ఏమవుతుంది? శిశు మరణాలు జరగడానికి ఆస్కారం ఎక్కువ ఉంటుంది. అంటే కంపల్సరీ జరుగుతుందని కాదు, శిశు మరణాలకు దారి తీయవచ్చు. ఎందుకనంటే అమ్మాయి ఇంటర్ చదువుకునే వయసులో తను శారీరకంగా పరిపక్వత చెంది ఉండదు, మానసికంగా పరిపక్వత చెంది ఉండదు. ఏమవుతుంది? ఆమెకి హిమోగ్లోబిన్ లెవెల్స్ శారీరకంగా తనకి ప్రాబ్లం ఉంటుంటుంది. ఆ అమ్మాయి ఇంకొక పాపకు డెలివరీ ఇవ్వడం వల్ల ఏమవుతుంది? వాళ్ళకు కూడా ఇంకా చాలా సింటమ్స్ ఉండడం వల్ల శిశు మరణాలు జరగవచ్చు. ఇంకా కొన్ని కేసెస్లలో ఏమవుతుందంటే ఈ చైల్డ్ మ్యారేజ్ జరిగిన దాంట్లో ప్రసూతి మరణాలు, మనం మెటర్నల్ మార్టాలిటీ అంటాం. మీరు ఒక్కసారి మీ డేటా కూడా ఒక్కసారి క్రాస్ చెక్ చేసుకోండి. నవీపేట్ మండల్లో ఒకవేళ అంటే ఎక్కడైనా జరుగుండొచ్చు, అక్కడ మాతృ మరణం, మెటర్నల్ మార్టాలిటీ చాలా పాత విషయమైనప్పటికీ ఇంకా సమాజంలో జరుగుతూనే ఉన్నాయి. మనమంతా చూస్తున్నాం. అంటే మనకు కొన్నిసార్లు మన నోటీస్ కంప్లైంట్ రూపంలో వస్తాయి, కొన్ని రావు. కానీ మనము దాన్ని నిర్లక్ష్యం చేయకూడదు. ఆ విషయాన్ని మనకు తెలిస్తే, అవగాహన ఉంటే ఖచ్చితంగా మనం ఆపడానికి ప్రయత్నం చేయాలి. చైల్డ్ మ్యారేజ్ ప్రొహిబిషన్ యాక్ట్ అనేది 2006లో చేయడం జరిగింది. అది 2007 నుండి ఇంప్లిమెంటేషన్కి వచ్చింది. ఇది పార్లమెంట్ ద్వారా పాస్ చేయబడినటువంటి యాక్ట్. కాకపోతే చట్టాలు అనేవి ప్రభుత్వం చేస్తుంది, కానీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం శాఖలే కాకుండా, అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులే కాకుండా వివిధ ప్రజా సంఘాలు కానివ్వండి, ముఖ్యంగా ఎన్జిఓస్, సాధన లాంటి ఎన్జిఓస్ కానీ అందరూ కోఆపరేషన్తో చేస్తేనే వీటిని మనము అరికట్టగలుగుతాం. ఎంపీ అరవింద్ పేరును ఉచ్చరించే స్థాయి ఏబీ శ్రీనివాస్ కు లేదన్నారు ఆర్మూర్ బీజేపీ నాయకులు. కాంగ్రెస్ నాయకుడు శ్రీనివాస్ ఇంకోసారి మాట్లాడితే ఆర్మూర్లో తిరగనివ్వమని హెచ్చరించారు. భారతీయ జనతా పార్టీ ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు మందుల బాలు అధ్యక్షతన పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్మూర్ మాజీ మున్సిపల్ చైర్మన్ కంచెటి గంగాధర్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీవి నరసింహారెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి జస్వానిల్, ఆర్మూర్ అసెంబ్లీ కన్వీనర్ పాళెపు రాజు మాట్లాడుతూ కాంగ్రెస్ నాయకుడు ఏబీ శ్రీనివాస్ మాట్లాడిన మాటలను ఖండించారు. ఏబీ శ్రీనివాస్ రాజకీయ వ్యభిచారి అన్నారు. సంవత్సరానికి ఒకసారి ఆర్మూర్కు వచ్చి ప్రెస్ మీట్లు పెట్టడం తప్ప ఏవీ తెలవదని విమర్శించారు. బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి దగ్గర మన్ననలు పొందడానికి మాత్రమే ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడతాడని విమర్శించారు.
ఎంపీ ధర్మపురి అరవింద్ సుదర్శన్ రెడ్డిపై మాట్లాడిన మాటలు ప్రతి ఒక్కటి నిజమని, ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీ షుగర్ ఫ్యాక్టరీని తెరిపిస్తామని చెప్పిన మాటలు మోసపూరితమని స్పష్టంగా అర్థమవుతుందన్నారు. ప్రైవేట్ స్థలాన్ని గవర్నమెంట్ నవోదయ విద్యాలయానికి కేటాయించినప్పుడే రైతులపై ఉన్నటువంటి చిత్తశుద్ధి ఏంటో అర్థమైందన్నారు. ఈ కార్యక్రమంలో పాన్సీను, పెంటయ్య, విజయ్ ఆనంద్, ఆర్య, రాజేశ్వర్, షికారి సీను, గూగులో తిరుపతి నాయక్, ఉదయ్ గౌడ్, కలిగొడ ప్రశాంత్, సాయినాథ్, ప్రసన్న గౌడ్, నవీన్ తదితరులు పాల్గొన్నారు. గురించి మాట్లాడారు. ధర్మపురి సీనన్న కాంగ్రెస్ పార్టీని పీసీ ప్రెసిడెంట్గా 2 సార్లు ఉండి అధికారం తీసుకొచ్చిన నాయకుడిని అవమానాలు చేసి బయటకు పంపించి ఆయనకు అన్యాయం చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇలా ఆయన చనిపోతే ఆయన చావును వీళ్ళు క్లెయిమ్ చేసుకున్నందుకు వచ్చి స్వార్థంతో వచ్చి చేసుకున్న వాళ్ళు దాని మీద మాట్లాడుతున్నారు. అలాంటి స్వార్థపరులు ఈ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు, మొత్తం దేశాన్ని భ్రష్టు పట్టించిన వాళ్ళు ఈ కాంగ్రెస్ పార్టీ నా కొడుకులు. ఆయనకు అన్యాయం చేసి ఆయన బయటకు పంపించి ఇలా ఆయన చావును క్లెయిమ్ చేసుకున్నందుకు మేము అధికార లాంఛనంతో చేసినామని చెప్పి చెప్పుకున్నందుకు తప్ప వీళ్ళకి నిజాయితీ లేదు. నిస్వార్థపరులు, స్వార్థపరులు నిస్వార్థం అనేది వీళ్ళకి లేనే లేదు. స్వార్థపరులు కాంగ్రెస్ నా కొడుకులు. ప్రతిదాన్ని ఎట్లా మన క్లెయిమ్ చేసుకోవాలనో అలాంటి ఆలోచన తప్ప నిజాయితీగా సేవ చేద్దామనే ఆలోచన లేని నా కొడుకులు వీళ్ళు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అకాల వర్షం అన్నదాతకు కష్టం, వర్షానికి నేలరాలిన ధాన్యం పరిహారం అందించి ఆదుకోవాలని రైతుల విన్నపం. వడగండ్ల వర్షంతో దెబ్బతిన్న వరి పంటలు పరిశీలించిన అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు మానవతా దృక్పథంతో ఆదుకోవాలని విజ్ఞాపనలు. బల్దియా నిబంధనలు బేఖాతరు, ఇష్టారాజ్యంగా పనులు, రోడ్డుపైనే బోరు వేసిన వైనం. కాంగ్రెస్ కార్యకర్త మృతిపై పోచారంపై ఆరోపణలు, శవ రాజకీయాలు తగవని అగ్రో ఇండస్ట్రీస్ చైర్మన్ సూచనలు. బీసీ బిల్లు ఆమోదంతో బోనమెత్తిన ఎమ్మెల్సీ కవిత, కొమురవెల్లి మల్లికార్జున స్వామికి మొక్కుల చెల్లింపు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా జాగ్రత్తగా ఉండాలి, ఎడపల్లి పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన సిపి సాయి చైతన్య. కిల్లా రఘునాథ్ ఆలయానికి నిధులు మంజూరు చేయాలని అసెంబ్లీలో ధన్పాల్ విన్నపం, శిథిలావస్థకు చేరిన ఆలయానికి సహకారం అందించాలన్న అర్బన్ ఎమ్మెల్యే. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ లోకల్ న్యూస్, మన ఊరు మన వార్త.